రాసిన పత్రిక 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. ఈ గ్రంథాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు మరి తన సువార్త జర్నీలో, సువార్త ప్రయాణంలో ఆయన అనేక గ్రామాలు, పట్టణాలు దర్శించుకుంటూ ఆయన సువార్త బోధిస్తూ ఉన్నటువంటి సువార్త జర్నీలో ఈ ఏప్రిల్ రాసిన పత్రిక కూడా ఆయనే మరి 14 పత్రికలు రాశాడు. వాటిలో ఈ ఏప్రిల్ పత్రిక కూడా ఆయనే రాశాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే 6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు చాలండి. ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన సువార్త బోధిస్తూ ఆయనకి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరిచి మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రభువు నాకు సహాయకుడు. ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆయన మీద ఆనుకున్నటువంటి బిడ్డలు, ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డలను దేవుడు ఎలా ఉంచుతాడంటే తరగా ఉంచుతాడు, కానీ తోకగా పైవాడిగా చేస్తాడు, కానీ కిందవాడిగా చేయడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో ఒక ఉన్నటువంటి పరిస్థితి ఈ వాక్యం మీకు ఎలా ఉంటుందంటే ఆ వాక్యంగా చెప్తారు, కానీ వాక్యం నెరవేరుతున్న నా జీవితంలో జరగట్లేదండి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. మనసు పరిపరి విధాలుగా ఆలోచించవచ్చు. వాక్యానికి మనకి పోల్చుకుంటే వాక్యమేమో పైవాడిగా చేస్తానంటుంది, నేను కిందవాడిగా ఉన్నాను. వాక్యం అప్పించేవాడిగా ఉంచుతానంటుంది, నేను అప్పించుకునేవాడిగా ఉన్నాను. వాక్యం దేవుడు తలగా చేస్తానంటున్నాడు, కానీ నా పరిస్థితి తోకగా ఉంది. అది మనకున్నటువంటి ఇరుకు, ఇబ్బంది, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను చూసుకుని ఈ వాక్యాన్ని మనం ఎలా తీసుకుంటామంటే వాక్యం కరెక్ట్ కాదు అని మనం అనుకుంటాం. కానీ వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నిన్న నేడు నిరంతరం యాత్రీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన చేత పలకబడిన ప్రతి మాట ఎలా ఉంటుందంట నిరంతరం నిలిచి ఉండేదిగా ఉంటుంది. నిలిచి లేనిది ఏదైనా ఉంది అంటే అది నీవు నేను మన మనస్సు ఎలా ఉంటుందంటే మన ఒక పౌలు గారి ఒక కొటేషన్ పెట్టారు, ఆ వాట్సాప్ నాకు వచ్చింది, నేను